రాష్ట్రంలో పెళ్లి కాని ప్రసాద్లతో పాటు పెళ్లి కాని అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. లగ్గం చేసుకుందామంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసే రోజులు పోయి పిల్లకానికి నచ్చితే చాలు అని అనుకుంటున్నారు. అయినా 30 ఏళ్లు దాటినా కూడా పెళ్లిళ్ళు అవ్వటం లేదంటున్నారు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు. వివాహం 2 జీవితాలతో పాటు కుటుంబాలను కూడా కలుపుతుంది. మరి అలాంటి వివాహాలు చేసుకోవడం కష్టమవుతోంది. పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలకు అమ్మాయిలు, పిల్లకు పిల్లగాడు దొరకడం లేదంటున్నాయి సర్వేలు. బోలెడ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న యూత్లో ఒకరికొకరు నచ్చాలన్నా కండిషన్స్ అప్లై అంటున్నారు. ఇక పేరెంట్స్ కూడా తమ వారికేం తక్కువ అంటున్నారు. గతంలో 25 ఏళ్లకు మించి పెళ్లి కాని వారు అరుదుగా ఉండేవారు. కానీ కొంతకాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమ్మాయిలు 25 ఏళ్లు, అబ్బాయిలు 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లిళ్ల గురించి ఆలోచిస్తున్నారు. చదువులు, ఉద్యోగాలు, లవ్ స్టోరీస్, లివ్ అండ్ రిలేషన్ కల్చర్ పెరగడంతో పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి. అబ్బాయినా అమ్మాయినా లేకపోతే ఇవి ఇంతకుముందు పెద్దోళ్ళు చెప్తే వినేవాళ్ళు ఆప్షన్స్ ఇట్లా ఉన్నాయి. ఇంకోటి యంగేజ్లో పేరెంట్సే చెప్తారు మీకు ఇట్లాంటి మ్యాచ్ తీసుకొస్తుంది. ఒక ఏజ్ వచ్చినాక పేరెంట్స్ కాంప్రమైజ్ అవుతారు, వీళ్ళు కారు. యంగేజ్లో హారోస్కోప్ కావాలి, మా ఊళ్ళో కావాలి, మా సబ్ క్యాస్ట్ కావాలి, ఇట్లా కావాలని పేరెంట్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూస్తూ వాళ్ళు ఎక్కువ రిజెక్ట్ చేసి పిల్లల దాకా ఆప్షన్సే తీసుకెళ్ళరు. ఆ ఆప్షన్స్ తీసుకొని ఉంటే కొద్ది రోజుల తర్వాత ఆప్షన్స్ తగ్గిపోయినాయి, రావడం లేదు మ్యాచెస్ అనుకున్నప్పుడు వీళ్ళు కాంప్రమైజ్ అవుతుంటారు, ఏజ్ పెరిగింది కదా అని. బట్ ఇంతకు ముందుగా వచ్చినాయి బెటర్ అట్లాంటివి రావాలనే కాన్సెప్ట్లో కూడా వీళ్ళు వెయిట్ చేస్తారు. బట్ ఫస్ట్ వచ్చాయి మంచి మ్యాచెస్ వస్తాయి, లేట్గా వచ్చాయి ఏంటంటే వాళ్ళు 10 మందిని చూసి మన దాకా వచ్చి ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే మన కోసం ఎవరో ఉన్నారని. ఏం తయారు చేసేటట్టు ఉండవు కదా ప్రపోజల్స్, ఏదో ఉన్నారు అనే ఊహలోనే ఆప్షన్స్ చూస్తూ ఉంటారు. లాస్ట్కి కుదిరేటప్పటికి కొంతమంది ఆ క్యూరియాసిటీగా లేకపోతే ఒక ఫ్రస్ట్రేషన్ ఇంకెట్టొకటి పెళ్లి చేసుకోవాలనే దాంట్లో సగం కూడా డీటెయిల్స్ చూడకుండానే చేసుకుంటారు. మళ్ళీ ఏదైనా ఇబ్బందులు మళ్ళీ తర్వాత నేను అనుకోలేదని కమ్యూనికేషన్ గ్యాప్లు వస్తుంటాయి. దేశంలో 51% మంది పెళ్లికి దూరంగా ఉంటున్నారని సర్వేలు చెప్తున్నాయి. తెలంగాణలో 47.5%, ఆంధ్రప్రదేశ్లో 43.7% యువత పెళ్లికి దూరంగా ఉంటున్నారని సర్వేలో తేలిందంటున్నారు. మంచి జాబ్, కార్, ఇల్లు, వీకెండ్స్లో ఫ్రెండ్స్తో ట్రిప్పులు, లైఫ్ని ఎంజాయ్ చేయడమే బెటర్ అనుకుంటూ 30 ఏళ్ల వయసు దాటేస్తున్నారు. ఏజ్ పెరిగిన తర్వాత చేసుకున్న పెళ్లిల్లో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఎక్కువయ్యారని తెలిపారు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు, ప్రొఫెసర్లు. దాదాపు 50% పైగా యువకులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. దాంట్లో కొంతమందికి చేసుకుందామన్నా దొరకని పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఇవన్నిటికి కూడా మనకు మూల కారణం సమాజంలో వస్తున్న విపరీతమైన ధోరణులు. ఈ పెళ్లి కాని యువకుల సంఖ్య పెరుగుతూ ఉండటం కూడా మానవ మనుగడకు రాబోయే తరాలలో ఇప్పుడు ఏదైతే జనాభా పెరిగింది, చాలా జనాభా పెరుగుతుంది అనుకుంటున్నామో, పునరుత్పాదకత రేటు మనకు ఆల్రెడీ 2% కన్నా తక్కువగా ఉంది, ముఖ్యంగా భారతదేశంలో. అంటే ఒక జంట మరొక జంటను రిప్లేస్ చేయడానికి కావాల్సిన జనాభా కన్నా వృద్ధి రేటు తక్కువగా ఉండటంతో మనకి ఈరోజు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబ వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అమ్మాయిల ఆశలకు, ఆలోచనలకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటామని మొండిపట్టు పడుతున్నారని అంటున్నారు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు. పెళ్లి ఎంత ఆలస్యమైనా అబ్బాయి బాగున్నాడా, బాగా సంపాదిస్తున్నాడా, సెటిల్ అయ్యాడా అనేది అమ్మాయిలు చూస్తున్నారని తెలిపారు. ఇటు అబ్బాయిలు కూడా సరైన జాబ్ కోసం ఎదురు చూడడంతో 30 ఏళ్లు దాటి పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్నాయంటున్నారు మ్యారేజ్ బ్రోకర్స్. సోషల్ మీడియాలో పరిచయాలు, డేటింగ్ యాప్స్ ప్రభావం కూడా పెళ్లిళ్లపై ప్రభావం ఉందన్నారు. పేరెంట్స్ ఎవరు అదృష్టవంతులు అంటే ఎంత ఎర్లీగా పెళ్లి చేస్తే వాళ్ళు అదృష్టవంతులు అని చెప్తాం. ఎంత తొందరగా సెటిల్ అయిపోతే అంత మళ్ళీ వాళ్ళు తర్వాత మళ్ళీ ఇష్యూస్ లేకుండా పిల్లలు లేకపోతే సెటిల్మెంట్ ఇవన్నీ. ఎంత ఎక్కువ ఆప్షన్ అంటే వాళ్ళు తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువ శాలరీ లేకపోతే ఎక్కువ ఇన్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయదు. వాళ్ళ ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూపే. ఇద్దరు ఎంఎస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకేమో టాప్ ర్యాంకింగ్ రావాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి 100K వస్తే అబ్బాయి కూడా 100K వస్తుంది. అమ్మాయి 200-300K అబ్బాయి కావాలంటే ఎవరికో 2-3 వస్తుంది. ఆ 2-3కి 100 ఆప్షన్లు ఉంటాయి. బట్ వీళ్ళు ఏమనుకుంటారంటే మనదే చూస్తున్నారు, మనతో మాట్లాడారు కదండి. ప్యారలల్గా ఒక్కొక్కళ్ళు 20 మందితో మాట్లాడుతున్నారు. అది యువతల వాళ్ళకి తెలియదండి. మనల్ని మాత్రమే మాట్లాడుతున్నారు, మన ఆప్షనే చూస్తున్నారు అనేది లేదండి. ఇప్పుడు మేము
ఇప్పుడు మా దగ్గర కూడా వచ్చినప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు మేము అది చెప్పలేం కదా, నిన్ను కాకుండా ఇంకా 10 మందిని చూస్తున్నారని. బట్ ఇప్పుడు ఉండే దీంట్లో అయితే ఎక్కువ ఆప్షన్స్ అవ్వడం కూడా ఆ బెస్ట్ మ్యాచ్కి కూడా అది ఒక ప్రాబ్లం. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా వీళ్ళన వాళ్ళన కొన్నిసార్లు కొంతమంది చెప్తుంటారు, సార్ మీరు పలానా వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చారంటే నా పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు అడుగుతున్నాను, నిన్న మీ గురించేనా చెప్పిందని. అమ్మాయి అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయడానికి అవస్థలు పడుతున్నారు వారి పేరెంట్స్. 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కుదరడం లేదంటున్నారు. అయితే ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా ఉంటే త్వరగా వివాహ జీవితంలోకి అడుగు పెట్టవచ్చంటున్నారు మ్యారేజ్ బ్యూరో ప్రతినిధులు.